ప్రధానంగా ఈ రోజు యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా 99 రోజుల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెక్టార్లకు సంబంధించిన అంశాల మీద ప్రభుత్వ అధికారులే ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమాన్ని మరొకసారి చేపట్టి దాంట్లో భాగంగా ప్రతి గ్రామానికి, ప్రతి డివిజన్ కి, ప్రతి వార్డుకి వివిధ రూపాలలో వివిధ అంశాలను తీసుకొని ప్రజల వద్దకి వెళ్లిన సంగతి మీకు తెలిసిందే. దీంట్లో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు కూడా ప్రత్యక్షంగా వారి వారి పరిధిలోని కేటాయించిన ఏరియాల్లో వాళ్ళు విస్తృతంగా పర్యటించి ఈ గడిచిన 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం పేదవాడికి, తెలంగాణ ప్రజలకి ఏ విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకెళ్లిందో, ఇంకా ఎక్కడైనా ఈ పేదవాడికి అందని సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి జరగని ప్రాంతం కానీ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి వాటన్నిటిని పరిష్కరించే దిశగా 99 డేస్ కార్యక్రమం రేపు జూలై 12 నాటికి పూర్తి కాబోతుంది. దీంట్లో నేను శాసనసభ్యుడిగా ఉన్న నియోజకవర్గం ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో 14 క్లస్టర్లుగా చేసి 14 క్లస్టర్లలో సుమారు 14 రోజులు ఈ గడిచిన 25-30 రోజుల్లో నిన్నటికి చివరి క్లస్టర్ లో ప్రజల వద్దకే ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో, అధికారుల కోఆపరేషన్ తో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రజా దర్బారులో వచ్చిన అంశాల మీద, ఈ ప్రజా దర్బార్కు సంబంధించిన పర్సనల్ గా నా వ్యక్తిగతంగా నేను ఏదైతే కళ్ళతో చూశానో, చెవులతో విన్నానో అది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియాలనే ఒక ఆలోచనతో ఈ సమావేశాన్ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 14 క్లస్టర్లో సుమారు 24,900 పైచిలకు అర్జీలు రావడం జరిగింది. అది అర్బన్ ప్రాంతంలో కానీ, రూరల్ ప్రాంతంలో కానీ, అంటే రమారమి ఒక 15-20 తక్కువ 25,000 అర్జీలు రావడం జరిగింది. ఈ అర్జీల్లో ప్రధాన అంశం 11,000 అప్లికేషన్లు ఇందిరమ్మ ఇల్లు కావాలని, సుమారు 5,200 అప్లికేషన్లు ఆసరా పెన్షన్లు కావాలని, 4,300 అప్లికేషన్లు భూములకు సంబంధించిన అంశాలు. ఈ భూములకు సంబంధించిన అంశాలలో ప్రధానమైన కొన్ని వివరిస్తాను. సాదా బైనామాల అంశం. ఆనాడు ధరణి చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు తీసుకురావడానికి కొన్ని రోజుల ముందు ఆన్లైన్ లో మీ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని అప్లోడ్ చేసుకోమని ఆనాటి ప్రభుత్వ ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా భూములున్న ఆసాములు సుమారు 9,26,000 అప్లికేషన్లు అప్లై చేశారు. కానీ ఆ ధరణి చట్టంలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని చేర్చని కారణంగా, ఆ చట్టంలో ఈ అంశమే లేని కారణంగా ఆ సాదా బైనామాలని ఆనాటి ప్రభుత్వం గాలికి వదిలేసింది. భూభారతి రైతులకి ఒక చట్టం లాంటి చట్టాన్ని తెచ్చుకొచ్చినప్పుడు ఈ అంశాన్ని ఆ చట్టంలో చేర్చబడి దానికి అనుగుణంగా దానికి సంబంధించిన అంశాలు ఆనాడు ధరణికి సంబంధించిన అంశాలను ఆనరబుల్ హైకోర్టులో ఉన్న కారణంగా ఆ కేసును కూడా గౌరవ న్యాయస్థానం నుంచి క్లియర్ చేయించుకొని ఈ 9,26,000 అప్లికేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్లకు ఒక మోక్షాన్ని కలిగించి ఈ భూభారతిలో కూడా ఎవరైతే సాదా బైనామా అంటే తెల్ల కాగితం మీదనో 100 రూపాయల కాగితం మీదనో రిజిస్ట్రేషన్ కాకుండా ఈ భూమిని నేను అమ్మాను, మేము కొన్నామనే అగ్రిమెంట్ ని సాదా
బైనామా అంటాం. ఈ సాదా బైనామాకు సంబంధించిన అంశాన్ని భూభారతిలో కూడా మేము అమ్మిన వాళ్ళది కూడా కాన్సెంట్ కావాలని ఒరిజినల్ రూల్స్ లో పెట్టుకోవడం జరిగింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది భూములున్న ఈ సాదా బైనామా అంశానికి సంబంధించిన రైతుల యొక్క సూచనలు, ఆలోచనలు, వారి కొన్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వారి కోరిక మేరకు రాష్ట్ర కేబినెట్, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే అమ్మినారో వారి కాన్సెంట్ అవసరం లేకుండా ఉండే విధంగా ఆ రూల్స్ ని సవరించిన తర్వాత వడివడిగా ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశం ఈ 9,26,000 ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న అప్లికేషన్లలో ఇప్పటి వరకు 5.5 లక్షల అప్లికేషన్లని ఐడెంటిఫై చేసి వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మిగిలినవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి మ్యాక్సిమం ఔటర్ లిమిట్ నోటీసులు ఇవ్వడానికి ఇంకొక 15 రోజుల్లో పూర్తవుతుంది. దాని తర్వాత యాజ్ పర్ యాక్ట్ ప్రకారం 30 డేస్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత ఎలిజిబుల్ ఉన్న సాదా బైనామాలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని గతంలో కూడా నేను 1-2 సార్లు ఇదే మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర భూములున్న రైతన్నులకు అందరికీ తెలియజేశాను. అదే విధంగా ఈ ప్రజా దర్బారు నా నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో కూడా సుమారు 23-2400 అప్లికేషన్లు రావడం జరిగింది. 4,300లో మిగిలిన 2,000 అప్లికేషన్లు తరతరాలుగా భూముల్లో ఉన్న ఆ భూములు మా ముత్తాతకి రాలేదు, మా తాతకి రాలేదు, మా నాయనకి రాలేదు, ఇప్పుడు మాకు కూడా పాస్బుక్లు రావడం లేదని వారు ఒక ఆవేదన వెళ్ళబోచడం జరిగింది. అటువంటి సైజబుల్ గా ఉన్నాయి. భూమి ఉంది కానీ పాస్బుక్ లేదు. ఆ నెంబర్లో, ఆ సర్వే నెంబర్లో ఉండే భూమి అంతా కూడా భూమి లేని ఆనాటి పెద్దలు వారు పాస్బుక్లు తీసుకున్న కారణంగా ఆ ల్యాండ్లో ఈ ఉన్న భూమి ఆసాన్ని ఎవరైతే సిట్టింగ్ లో ఉన్నారో వారికి కొంత భూమి కూడా మనం ఎక్కలేని పరిస్థితిలో ఆ నెంబర్ యాక్సెస్ కావడం వల్ల ఎక్కలేకపోయాం. ఈనాడు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ప్రతి జిల్లాకి 70 రెవెన్యూ గ్రామాలు తీసుకొని ఈ 70 రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన ప్రతి అంగుళాన్ని సర్వే చేసి ఈ సర్వే ద్వారా పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో వారికి పాస్బుక్లు ఇస్తూ పొజిషన్ లో లేని వారి పాస్బుక్ల్ని క్యాన్సిల్ చేసే చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. దాంట్లో మొదటి విడతగా మన జిల్లాలో కూడా 70 రెవెన్యూ గ్రామాల సర్వే ఇప్పటికే కాకరవాయి నా నియోజకవర్గంలో ఆల్రెడీ చేశాం. ఇలా కొన్ని గ్రామాల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 70 తీసుకుంటున్నాం. ఇందాక నేను ఏదైతే నా నియోజకవర్గంలో సైజబుల్ గా భూములుండి పాస్బుక్ లేని రైతులు ఉన్నారో వాళ్ళకి ఈ సవరణ ద్వారా సర్వే చేయించి ఎస్పెషల్లీ స్పెషల్ డ్రైవ్ చేసి ఈ పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా దర్బార్లో వచ్చిన అప్లికేషన్లు దానికి సంబంధించి పరిష్కరించబోతున్నాం. అదే విధంగా ఒక సర్వే నెంబర్లో ప్రభుత్వ అవసరాల కోసం ఎక్వియేషన్ 5 కుంటలు 10 కుంటలు చేస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం ధరణిలో ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంది. అదే కంటిన్యూ వచ్చింది. ఇంకా అటువంటి కూడా పట్టా భూముల్ని ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి కూడా డిలీట్ చేసేది ఆల్రెడీ ఆల్మోస్ట్ క్లియర్ చేశాం. అది కూడా 3 డిజిట్స్ లో సైజబుల్ గా ఉన్నాయి. ఇలా రమారమి 4,200 రెవెన్యూ సంబంధించిన దాంట్లో న్యాయమైన ప్రాథమికంగా ఉన్న ఇన్ఫర్మేషన్, నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి 2,200 2,300 అప్లికేషన్లు క్లియర్ కాబోతున్నాయి. వీటితో పాటు ఏదైతే గృహజ్యోతికి సంబంధించిన అప్లికేషన్లు కూడా ఒక 1,127 అప్లికేషన్లు గృహజ్యోతికి ఆనాడు మేము మిస్ అయ్యాము. ఆ ఆప్షన్ లేని కారణంగా కొన్ని పెండింగ్ ఉన్నాయని ఈ ప్రజా దర్బార్లో 1,100 అప్లికేషన్లు గృహజ్యోతికి సుమారుగా రావడం జరిగింది. ఇక మిగిలిన అంశాలు గిట్ల పంచాయతీలు రైతుల మధ్య ఉన్నాయి.
కొన్ని దారులు కావాలని, కొన్ని గ్రామాల్లో తాగునీరు వెరీ లిమిటెడ్ ప్రాంతాల్లో తాగునీరు రావాలని, అదే రకంగా గ్రామంలోని డ్రైన్లు సిమెంట్ రోడ్లు కావాలని, ఇక కొన్ని చిన్న చిన్నవి వ్యక్తిగతమైన అంశాలు కూడా రావడం జరిగింది. ఈ 25,000 అప్లికేషన్లకు సంబంధించిన దాంట్లో ప్రధానమైనది ఇందాక నేను చెప్పినట్లు నెంబర్ 1 స్థానంలో ఇందిరమ్మ ఇల్లు, నెంబర్ 2 స్థానంలో ఆసరా పెన్షన్లు, నెంబర్ 3 స్థానానికి సంబంధించిన దాంట్లో భూ సమస్యలు, నెంబర్ 4కు సంబంధించిన దాంట్లో గృహజ్యోతి, ఇలా ఈ అంశాలన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటికి టీములను ఆల్రెడీ ఏదైతే మేము క్లస్టర్ల రూపంలో ఏర్పాటు చేశామో అదే పద్ధతిలో అధికారుల్ని కూడా యంత్రాంగాన్ని బైపార్కేషన్ చేసుకొని రాబోయే కొద్ది రోజులు అది రెవెన్యూకు సంబంధించింది అయితే ఇట్ టేక్స్ మినిమం 45 డేస్ టైం పడుతుంది. అదే రకంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది ఇప్పుడు 2వ విడత 2,000 ఇచ్చాం. ఈ 11,000కు సంబంధించిన దాంట్లో డెఫినెట్ గా జెన్యూన్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. వాటిని ఫేస్ మేనర్ లో ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. 3వ అంశం ఇందాక నేను మిస్ అయింది కూడా ఇళ్ల స్థలాలు కావాలని. ఇళ్ల స్థలాలు కావాలని కూడా సుమారుగా ఒక 1,500-1,600 అప్లికేషన్లు రావడం జరిగింది. వాటిని కూడా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు నివాసానికి యోగ్యమైనవి ఉన్నాయో, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఇళ్ల స్థలాల కోసం ఎక్విజిషన్ చేసిన ల్యాండ్ లో కొన్ని ఇచ్చి కొన్ని పెండింగ్ ఉన్నాయో అటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయమని ఆదేశాలు ఇచ్చాం. దాని ప్రకారం దాన్ని కూడా సాల్వబుల్ ప్రాబ్లమే కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో సాల్వ్ చేయగలుగుతాం. ఈ ఎంటైర్ ఈ 14 క్లస్టర్లలో సుమారు ఏదైతే 25,000 అప్లికేషన్లు అంటే నాకు తెలిసి సుమారు ఒక 40-45,000 మంది ఈ 14 క్లస్టర్లలో 1 to 1 నాకు కలిసినప్పుడు వారికి ఒక పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం మీద. ఈ 40,000 నుంచి 45,000 మంది ఎవరైతే 1 to 1 నేను కలిశానో, నేను చూశానో, నేను విన్నానో, వారికి ఒక పూర్తి నమ్మకము, విశ్వాసము ఉంది. ఆ వచ్చిన 45,000 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే కాదు, కాంగ్రెస్ షర్ట్ తొడుక్కొని వచ్చి నిలబడ్డ వారు కాదు, కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లే కాదు. నేను చెప్పేదానికంటే ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా ప్రత్యక్షంగా ఈ 14 రోజులు చాలా మంది అటెండ్ అయ్యారు. అన్ని పార్టీలు, పేదవాళ్ళు, కష్టంలో ఉన్నవారు పూర్తిగా విశ్వాసం, నమ్మకంతో మా సమస్య పరిష్కారం అవుతుందని వారందరూ తలంచి వారు ఈ సమావేశాల్లో ఈ 14 క్లస్టర్కి సంబంధించిన ప్రజా దర్బార్ సమావేశాల్లో వారు అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. వారు చెప్పింది బట్టి నాకు పూర్తిగా అర్థమైంది ఏంటంటే ఈ ప్రభుత్వం మీద వారికి పూర్తి నమ్మకము, విశ్వాసము ఉంది. వారు అడిగే దాన్ని బట్టి అన్నా ఆనాడు 10 సంవత్సరాల్లో సాధ్యం కాల, 10 సంవత్సరాలు కార్డు అడిగిన దాకా తిరిగాం, ఇప్పుడు మాకు పూర్తి నమ్మకం కుదిరింది. మీరు ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు, ఇస్తే బాగుంటది కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించే కారణంగా మీరు ఒకేసారి ఇవ్వలేకపోయినా మీరు ఇస్తారు, మీరు చేస్తారు, మీరు చేయగలుగుతారనే నమ్మకం మాకుంది అనేది ఆ కలిసిన 45,000 మంది చిల్లరు ఎవరైతే ఉన్నారో నా కుటుంబ సభ్యులు, వారు చెప్పిన దాన్ని బట్టి నాకు స్పష్టంగా అర్థమైంది. ఈ ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల కష్టాలు తీర్చడానికే మేము ఎన్నుకున్నామనే నమ్మకంతో ఎన్నుకున్నామనే నమ్మకం, విశ్వాసం ఈ ప్రజలకి ఉంది అనేది నాకు స్పష్టంగా అర్థమైందని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజాధికారికి కూడా తెలియజేయదలుచుకున్నాను. కొన్ని ప్రతిపక్షాలు అంటుంటాయి, ప్రతిపక్షం వారి బాధ్యత, వారు రేట్ చేసే పాయింట్లో కొన్ని న్యాయమైనవి ఉండొచ్చు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వం వారు రేట్ చేసే పాయింట్లని నిజంగా అది ఉపయోగకరమైనదైతే
వారి వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా అది ప్రజల కోసమే వారు అడుగుతున్నదైతే ఈ ప్రభుత్వం భేషజాలకు పోకుండా అటువంటి అంశాలని పాజిటివ్ గా తీసుకొని ఆ సమస్యల్ని ఇమీడియట్ గా రిజాల్వ్ చేసింది కూడా గడిచిన 2.5 సంవత్సరాల్లో మీరు చూశారు ప్రత్యక్షంగా. అలా కాకుండా రాజకీయ దురుద్దేశంతో వారి వ్యక్తిగత ఏజెండాని మైండ్ లో పెట్టుకొని వారి స్వలాభం కోసం ఈనాడు కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, 10 సంవత్సరాలు దొరపాలన చేసిన నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వారి స్వలాభం వారి వ్యక్తిగతమైన ఏజెండాని పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా ఈ ప్రజా ప్రభుత్వం మీద ఏదైతే గుడ్డగాల్సి వేస్తున్నారో దాంట్లో నిజము లేదు అని చెప్పదలుచుకున్నాను అన్నది ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు, మీడియా మిత్రుల ద్వారా. ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వం కష్టాలు తీర్చుదనే సామాన్య ప్రజలు నమ్ముతున్నారు. దానికి రిజల్టే స్థానిక సంస్థల ఎన్నికలు. ఏ ఎన్నికలు వచ్చినా బై ఎలక్షన్స్ ఈ అధికార పార్టీ అభ్యర్థులు గెలవటం, అది గ్రామ పంచాయతీలు కావచ్చు, కార్పొరేషన్ మున్సిపాలిటీలు కావచ్చు, బై ఎలక్షన్స్ కావచ్చు, ఏ ఎన్నికలు జరిగినా ఓటరు చాలా స్పష్టంగా ఉన్నాడు. దాంతో పాటుగా వ్యక్తిగతంగా నేను ఈ 45, 43, 44 వేల మందిని వ్యక్తిగతంగా కలిసి వారు చెప్పింది విన్న తర్వాత నాకు మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ఏదైతే ఉందో అది తప్పకుండా ప్రజల కోసమే ఉందన్నది ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నారన్నది మనస్ఫూర్తిగా తెలుపుతూ, ఈ ప్రజా దర్బార్లో వచ్చిన అప్లికేషన్ ని ఏ ఒక్కటి కాగితాన్ని కూడా దాంట్లో కొన్ని వ్యక్తిగతమైన నేను చేయలేకపోయినా దానికి ప్రాపర్ రెస్పాన్స్ తీసుకొని దానికి రెస్పాండ్ అవుతామని కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.